హాయ్. ఈ వీడియోలో కరెంట్ పాలిటిక్స్ అండ్ మనం ఏం మాట్లాడాలో ఎవరు నిర్ణయిస్తా అన్నారు అసలు యాక్చువల్ గా దాని గురించి మాట్లాడదాం. కామన్ మ్యాన్ గా నేనైనా మీరైనా ఒక రాజకీయ నాయకుడైనా దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఫార్వర్డ్ థింకింగే చేయాలి. బ్యాక్వర్డ్ థింకింగ్ ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేస్తామో మన పతనం అప్పుడే స్టార్ట్ అవుతుంది. నేను ఇది ఎందుకు చెప్తానంటే మన ఎఫర్ట్స్ మన థింకింగ్ అంతా దేశాన్ని ఎలా డెవలప్ చేయాలి లేకపోతే రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే దెన్ దేశం అండ్ రాష్ట్రం దానికి ఉపయోగపడుతుంది. అదే నువ్వు కమ్యూనల్ డిఫరెన్సెస్ మీద కులం మతం ప్రాంతం ఈ విభేదాలు ఈ విద్వేషాల మీద ఏ రోజైతే నీ ఫుల్ ఎఫర్ట్స్ పెడతావో నీ కాన్సన్ట్రేషన్ పెడతావో సో అప్పుడే మన పతనం స్టార్ట్ అవుతుంది. మనం మళ్ళీ బ్యాక్వర్డ్ యుగానికి వెళ్ళిపోతాం. అండ్ నీ ఆలోచన ఏదైతే ఉందో అది నీదే ఉండాలి గాని పక్కన వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి ఏ రోజైతే నువ్వు ఆలోచించడం మొదలు పెడతావో ఆ రోజు నుంచే నీ సొంత జ్ఞానం లేకుండా ఒపీనియన్ అనేది నీకు ఏర్పడకుండా ఉంటుంది. నేను ఇది ఎందుకు చెప్తానంటే నువ్వు ఏం ఆలోచించాలో అని నువ్వు ఏం మాట్లాడాలో అని నిర్ణయించేది నువ్వు కాదు. బాగా అబ్జర్వ్ చేయండి. మీరు ఈ రోజు దేని గురించి మాట్లాడతాను? తిరుమల లడ్డు గురించి మాట్లాడతాను. నేను ఇక్కడ ఏ కమ్యూనిటీని తక్కువ చేయాలని నా ఉద్దేశం కాదు, ఏ రాజకీయ పార్టీ సైడ్ తీసుకోవాలని నా ఉద్దేశం కాదు. జనరల్ గా కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది, మన మీద ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నారు మనకి తెలియకుండానే అనే దాని గురించి మాట్లాడడమే నా ఉద్దేశం. ఈ రోజు మీరు లడ్డు గురించి మాట్లాడతారు. నిన్న దేని గురించి మాట్లాడారు? నిన్న ప్రకాశం బ్యారేజ్ లో బోట్ వచ్చి ప్రకాశం బ్యారేజ్ ముంచేస్తాంది అని చెప్పారు కదా, దాని గురించి మాట్లాడారు. అంతకుముందు గుడివల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడారు. అంతకుముందు సమ్ అదర్ టాపిక్. ఆ టాపిక్స్ అన్ని ఏమైపోయాయి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నారు. ఆ టాపిక్స్ అన్ని ఏమైపోయాయి? సడన్ గా నువ్వు లడ్డు గురించి మాట్లాడు అని ఒక రాజకీయ నాయకుడు నేను శాసిస్తాడు, తెలియకుండానే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. మనం 24 అవర్స్ దాని గురించే మాట్లాడతాం. ఒక రాజకీయ నాయకుడు ఒక పత్రిక ఏదైతే చెప్తా ఉందో దాని గురించి మనం మాట్లాడుతున్నాం తప్ప దాంట్లో నిజాలేమి అనే దాని గురించి అసలు ఎక్కడ చర్చే జరగడం లేదు. నేను ఇక్కడ ఏ రాజకీయ పార్టీ సైడ్ తీసుకోవడం లేదు. నాకు రెండు పార్టీలకి ఈక్వల్ గా ఒక్క క్వశ్చన్ అయితే ఉంది. లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో జంతువుల మాంసంతో కూడిన నెయ్యిని వాడారు అని చెప్పి కన్ఫామ్ గా ఒక రోజు అయితే డిక్లేర్ చేశాడు. ఒక రిపోర్ట్ చూపిస్తుంది. ఆ రిపోర్ట్ మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు. అందులో క్లియర్ గా ఏముందంటే సస్పెక్టెడ్ అడల్టరెన్స్ అని ఉంది. అంటే సస్పెక్ట్ చేస్తారు ఇది ఉండొచ్చు అని చెప్పి. అండ్ డిస్క్లైమర్ లో ఇది ఫాల్స్ పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక 4 to 5 పాయింట్స్ ఆ రిపోర్ట్ లో చూసారు. మీలో మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఆ రిపోర్ట్ చూసి మాట్లాడుతున్నారో మీరే ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఇంకొకటి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అంటే ఫాదర్లీ ఫిగర్ ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు ఎవరు అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. యాజ్ ఎ సీఎం ఐఎమ్ హ్యావింగ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ యూ సార్. అండ్ అంత ఫాదర్లీ ఫిగర్ గా ఉన్న తను రిపోర్ట్ ని క్లియర్ గా చూసారో లేదో కూడా మనకి తెలియదు. ఒకవేళ క్లియర్ గా చూసుంటే లేకపోతే ఎవరన్నా తనకి చెప్పుంటే ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఈ మాట బయటికి చెప్పుంటే బాగుంది. ఎందుకంటే ఈ ఒక్క మాట వల్ల కంప్లీట్ రాష్ట్రం దేశం ప్రపంచంలో ఉన్న హిందువుల మనోభావాలన్నీ దెబ్బతిని ఎంత రేంజ్కి వెళ్ళిందంటే ఇది చేసినోడు కనిపిస్తే వాడిని చంపేసి నేను ఏదైనా చేస్తాను అనేంత కక్ష, అనేంత కోపం వచ్చేంత, అనేంత ఆగ్రహం వచ్చేంత రేంజ్ కి ఈ ఇష్యూ అనేది వెళ్ళిపోయింది. నాకు ఇక్కడ వచ్చిన బేసిక్ డౌట్ ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని యాక్చువల్గా ఏమంటారు సిఇఓ సీఎం గా ఆయనకి పేరుంది, అంటే టెక్నాలజీ సీఎం గా. తను ఇప్పుడు ఇక్కడ ఉండే టెక్నాలజీతో అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ ప్రకటన చేస్తుంటే చాలా బాగుండు. ఎందుకంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తండ్రి ఒక కొడుకుని గొంతు నొప్పిగా ఉందని చెప్పి హాస్పిటల్ కి తీసుకెళ్తే ఆ కొడుకుకి డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేయించి తినకి బ్లడ్ టెస్ట్ లో థైరాయిడ్ ఉంది, ఈ థైరాయిడ్ వల్ల ఈ థైరాయిడ్ వచ్చింది అంటే మేబీ తినకి ఇంకా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయేమో సస్పెక్ట్ చేస్తున్నాను. అండ్ దాని వల్ల లివర్ పాడైపోయిండొచ్చు సస్పెక్ట్ చేస్తున్నాను, కిడ్నీ పాడైపోయిండొచ్చు సస్పెక్ట్ చేస్తున్నాను అని డాక్టర్ ఆ తండ్రికి చెప్తే ఆ తండ్రి బయటకు వచ్చి నా కొడుక్కి కిడ్నీ పాడైపోయింది, లివర్ పాడైపోయింది, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్ని వచ్చేసాయి అని చెప్తే తన కొడుకు యొక్క రిప్యుటేషన్ ఏమైపోతుంది? అదే విధంగా ఇప్పుడు మీరు ఇంత టెక్నాలజీ యుగంలో ఉండి సస్పెక్టెడ్ అడల్టరెన్స్ అని వచ్చినప్పుడు ఇంకా దాన్ని పెద్ద ల్యాబ్స్ కి పంపించి మంచిగా టెస్ట్ చేయించి అది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీరు ఈ విషయం బయట పెట్టుంటే చాలా కరెక్ట్ గా ఉండేది. అలా కాకుండా డైరెక్ట్ గా వచ్చేసి కల్తీ నెయ్యిని లడ్డూలో కలిపేశారు అని చెప్పడం వల్ల ఏం జరిగిందిరా అంటే మన తిరుమల ప్రతిష్టతే దెబ్బతినింది, మన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టతే దెబ్బతినింది అని ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది అభిప్రాయపడతారు. అండ్ ఇది ఒక క్వశ్చన్ సార్, చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి ఈ ఒక చిన్న లాజిక్ ని ఎలా మర్చిపోయి మీరు ఈ విధంగా
బ్లైండ్ గా ఒక ప్రకటన ఇచ్చేశారు. ఇంకా ఇటు సైడ్ వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న క్వశ్చన్ ఏమిటంటే అంటే, సార్ మీ మతం ఏమిటో, మీ కులం ఏమిటో ఈ రాష్ట్రం మొత్తం అందరికీ తెలుసు. మీరు దర్శనంకి రావాలంటే ఆ ల్యాండ్ ఆఫ్ లా లో ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏమిరా అంటే డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయాలి అని చెప్పి, ఒక సైన్ నేను పెట్టేస్తాను, నేను హ్యాపీగా దర్శనానికి వెళ్తానని చెప్తే దానివల్ల మీ యొక్క పరపతి పెరగడమే గానీ తగ్గేదైతే ఎక్కడ ఉండదు సార్. అంటే నిన్న ప్రెస్ మీట్ లో మీరే క్లియర్ గా మీ మతం మీ కులం గురించి మీరే ప్రస్తావన చేశారు. మన మతం మనం చెప్పుకోవడంలో ఈ దేశంలో ఏ తప్పు లేదు, ఎందుకంటే అది రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. మనది లౌకికవాద దేశం. అన్ని కులాలు అన్ని మతాలు కలిసి భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే దేశం. ఇక్కడ ఏ మతం వాళ్ళు ఇంకొక మతం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడానికి అవకాశమే లేని దేశం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశం. అది మన భారతదేశం యొక్క గొప్పతనం. దీన్ని ఇంతలా రాజకీయం చేయడం అనేది ఈ రెండు పార్టీలకి అండ్ మన రాష్ట్రానికి ఖచ్చితంగా మంచిది కాదు. దీన్ని ఏదో విధంగా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కూడా చాలా మంచిది. నేను వెలుగుచ్చిన ఈ అంశాల్లో మీకేదన్నా కరెక్ట్ అనిపిస్తే కమెంట్ చేయండి. అండ్ ఏదైనా రాంగ్ అనిపించి నా అభిప్రాయం తప్పు అనిపిస్తే తప్పు అని చెప్పి కమెంట్ చేయండి. నేను ఇక్కడ ఏ రాజకీయ పార్టీ యొక్క సైడ్ తీసుకోవాలని కాదు. ఇద్దరికి ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను, ఇద్దరిని ఒక క్వశ్చన్ అడిగాను. ఈ క్వశ్చన్లకి ఆన్సర్ మీకేమైనా అనిపిస్తే, మీకేమైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.